అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. మీరు కూడా ఎవరైనా మూవీ తీయాలి అంటే నా పాటలు తీసుకొని ఆ పాటల టైటిల్ని మూవీ టైటిల్గా వాడితే మీ మూవీ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఈ మధ్యకాలంలో అంటే పోయిన ఒక 4 ఏళ్ల వెనకాల ఇట్లానే కొంతమంది నా పాటలు ఉన్న టైటిల్ తీసుకొని మూవీ చేశారు. ఆ మూవీ పేరు ఏంటి, ఆ మూవీ ఏంటి తెలుసుకోవడానికి వింటూ ఉండండి థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారము. నేను మాట్లాడుతున్నాను నీ బీయింగ్ బ్రూట్. నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. ఎలా ఉన్నావు బ్రూట్? కొన్ని రోజుల ముందు బ్రోచేవారెవరు రా అన్న సినిమా చాలా బాగుంటుంది, నువ్వు చూడాల్సిందే అని ఒత్తి పదే ఫోర్స్ చేసావు నన్ను. అవును, సినిమా చూసాను. అవును, అదొక 10/10 రివ్యూ. అదే అట్లుంటుంది నాది సజెషన్స్. దాని తర్వాత ఆనందో బ్రహ్మ నువ్వు చూడాల్సిందే అని మళ్ళీ ఫోర్స్ చేసావు. అది కూడా చూసాను. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా ఆనందో బ్రహ్మ. దీంతో మనకు తెలిసింది ఏంటంటే బోగస్, మనిషికి ఓ మాట గొడ్డుకో దెబ్బ అని చెప్తారు. నీకు ఒక దెబ్బ పడండి ఏ పని చేయవని మనందరికీ అర్థమైపోయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నీకు ఓ దెబ్బ. నా లెక్కలో ఆనంద బ్రహ్మ అనే మూవీ హారర్ జాతికి సంబంధించిన చిత్రం. అవును, ఒక హారర్ మూవీని ఇంత బ్యూటిఫుల్ గా తీయచ్చు, ఎలా హారర్ ని కాంప్రమైజ్ చేయకుండా, దాంట్లో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని కాంప్రమైజ్ చేయకుండా, దాంతో కలిపి ఒక కామెడీని యాడ్ చేసి ఆ కామెడీని కూడా కాంప్రమైజ్ చేయకుండా అన్నిటినీ మంచిగా సమాంతరంగా కలిపి ఒక పల్లి చట్నీ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత బ్యూటిఫుల్ మూవీ ఇది. సో మళ్ళీ బ్రోచేవారు ఎవరికి చేసినట్టే నేను ఇప్పుడే చెప్తున్నా, నా లెక్కలో ఆనందో బ్రహ్మ ఇది 10/10. ఓకే, అంటే ఇప్పుడు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పు మరి. నా లెక్కలో ఇది 8.5. నీ హాఫ్ తోటి నీ నరలు ఈ హాఫ్లు ఎందుకు ఇస్తావో తెలియదు, కానీ అది అటు ఇటు కాకుండా గోడ పైన పిల్లిలాగా దాన్ని లట్కాయించి, సరే నీ హాఫ్ ఎందుకో తర్వాత డిస్కస్ చేద్దాము. గోడ పైన పిల్లిలాగా లేకపోతే గోడ పైన ప్రకాష్ రాజ్ లాగా? ఇదిగో గోడ పైన ప్రకాష్ రాజ్ని ఏమనకు. గోడలకి అందం ఇచ్చేది పెయింట్, ఏషియన్ పెయింట్స్, నెరోలాక్ ఎక్స్టీరియర్ కాదు, ప్రకాష్ రాజ్. ఇదంతా వదిలేస్తే తొందరగా నేను సారాంశాన్ని ఓడి వెతుక్కుంటుండే సారాంశం చెప్పేస్తాను. ఆనందో బ్రహ్మ అనే మూవీ ఒక హారర్ మూవీ. ఏంటి ఆ హారర్ అంటే, రాజీవ్ కనకాల అనే ఒక యాక్టర్, ఆయన క్యారెక్టర్ పేరేంటో మర్చిపోయినాను నేను. సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆయనకి ఇక్కడ ఒక ఇల్లు ఉంటది, మలేషియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆయనకి వాళ్ళ పేరెంట్స్ ఉండే ఇల్లు ఉంటది. హఠాత్తుగా వాళ్ళ పేరెంట్స్ పోతారు. సో ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేయాలి, కానీ ఎవ్వరు ఆ ఇల్లును కొనడానికి రెడీ ఉంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో కొన్ని దయ్యాలు ఉంటాయి. సో ఇది నిజం, కానీ రాజీవ్ కనకాలకి తెలియదు. ఇవన్నీ నమ్మడు కూడా, దయ్యాలు ఏంటి, ఎందుకంటే మలేషియా బిజినెస్ మ్యాన్ అవి ఇవన్నీ అంటారు. అయితే ఇక్కడ లోకల్ గా ఒక ఆయన ఫ్రెండ్ ఉంటాడు, ఒక ఇన్స్పెక్టర్, ఒక కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. వాళ్ళు ఏమంటారు, సార్ ఇట్లా కాదు, మనము ఒక పార్టీని తీసుకొస్తాము, ఆ పార్టీ ఎంత అంటే అంతే, ఎందుకంటే ఆల్రెడీ టాక్ ఉన్నది, ఈ ఎవరు కొనరు, అది రేట్ పడిపోతుంది, సో ఎంతో అంతకి తీసేసుకో ఆయన కూడా కన్విన్స్ అయిపోతాడు. కానీ ఈ దయ్యాలు ఉన్నాయి అవన్నీ పుకార్లు లేపేది ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ మాటలు వింటూ ఆ ఎక్కడైతే హోటల్లో మాట్లాడుకుంటారో అక్కడ వెయిటర్ ఉంటాడు. ఆ వెయిటరే శ్రీకాంత్ రెడ్డి వచ్చి రాజీవ్ కనకాలకు ఒక ఐడియా ఇస్తాడు. చూడండి సార్, మేము నేను ఆ ఇంట్లో 3 రోజులు ఉంటాను, ఉండి బయటకు వచ్చి చెప్తాను, దయ్యాలు లేవు ఏం లేవు, నేను ఉన్నా కదా అని. సో మీకు ఆ పుకార్ అంతా న్యూట్రల్ అయిపోతుంది, మీ రేట్ మంచి మీకు వస్తుంది, కానీ నేను ఆ పని చేసి పెట్టినందుకు నాకు ఇంత పైసలు ఇవ్వండి, కమిషన్ ఇవ్వండి అంట. సో ఈయన ఒప్పుకొని, సరే ఏముంది, ఏదైతే అయింది, ఆ ఇల్లు అమ్ముడు పోవాలి, నాకు 3 రోజులే అంటున్నావు కదా, ఎన్ని రోజులు ఆగినా ఇంకో 3 రోజులు ఆగుతా, నీ ప్రయత్నం నువ్వు చేయని చెప్పి గో హెడ్ ఇస్తాడు, గ్రీన్ సిగ్నల్. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డితో పాటు అలా ఇంకో 3 కలుస్తారు, మేము కూడా వస్తాం మీతో, మాకు కూడా పైసలు అవసరం ఉన్నాయని. ఎవరు అంటే ఒక వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్ వెన్నెల కిషోర్, ఒక పూజారి తాగుపోతు రమేష్, ఒక ఆస్పైరింగ్ యాక్టర్ / బార్బర్ శకలక శంకర్. వీళ్ళు 4 కలిసి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో దయ్యాలు లేవని ప్రూవ్ చేసి రావాలి. 3-4 రోజులు గడపాలి, 3 రోజులు గడపాలి, 3 రాత్రులు. ఆ 3 రాత్రులు ఏమవుతాయి అన్నదే మొత్తం స్టోరీ. ఇది సారాంశం.
ఎట్లా ఏ చెప్పాలి? సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా? నాకు తెలిసి 2017లో వచ్చినట్టుంది. 2017లో వచ్చింది. అండ్ ప్రస్తుతానికి Z5 లో మీరు ఈ సినిమా చూడొచ్చు. ఒకవేళ మీరు చూడలేదంటే అవును, కానీ తొందరగా చూడండి, ఎందుకంటే ఈ ప్రస్తుతానికి Z5 లోనే దొరుకుతుంది, ఇంకెక్కడ ఇంకెక్కడ దొరకట్లేదు. అక్కడ నుంచి కూడా పోయింది అంటే ఇంకా మీకు ఛాన్స్ ఉండదు. అంటే ఒక విచిత్రమైన ఇదేంటంటే ఈ మూవీకి సంబంధించిన బిట్స్ గానీ సాంగ్స్ గానీ ట్రైలర్లు గానీ ఏదైనా గానీ ఎక్కడా లేవు. అదేంటో యూట్యూబ్ లో కూడా మీకు ఇన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, ఇందులో బ్యూటిఫుల్ కామెడీ సీన్స్ ఉన్నాయి. ఒక్క కామెడీ బిట్ కూడా యూట్యూబ్ లో దొరకలేదు నాకు ఇప్పటి వరకు. మరి ఎందుకో ఏంటో నాకు ఇంకా తెలియదు. అదే ఇలాంటి పరిస్థితి ఎందుకు మీకు ఒకవేళ తెలిస్తే మాకు రాసి చెప్పండి ఒకసారి. ఎవరికైనా దీని గురించి అవగాహన ఉందంటే మాకు ఇలాంటి మూవీలను ప్రమోట్ చేయడంలో చాలా సంతోషం వస్తుంది. అండ్ మీరు ఏమని అనుకోండి, మేము ఇలాంటి రివ్యూలు ప్రమోషన్లు పైసల కోసం చెయ్యం. మీరు ఇస్తారంటే తీసుకుంటాం కానీ మేమైతే ముందుగా పైసలు ఇస్తేనే చేస్తాం అన్నది అదేం లేదు మాకు. మీకు ఇప్పుడే చెప్తున్నాను నేను. అదే చెత్త సినిమాలు రివ్యూ చేస్తే పైసలు అడగాలనిపిస్తుంది, దానికి ఇవ్వండి పైసలు, మేము పడిన బాధలకి. అదే ఇలాంటి సినిమాలకి లేదు. సరే, ఇంతటితో ఇది ఎట్లా ఒక పాత మూవీ కాబట్టి పెద్ద ఈ స్పాయిలర్లు అవి ఇవి అని కాదు. మాకు ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం. మాకు మాట్లాడాలని ఉంది ఈ మూవీ గురించి, మేము మాట్లాడతాం బై. అంతే బై. బోకసిగా నువ్వు చెప్పు, నేను ఇంత ఫోర్స్ చేసిన తర్వాత 2 ఏళ్ళు నీ వెనక పడిన తర్వాత ఇప్పుడు చూసినావు ఈ మూవీ, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మూవీ గురించి చెప్పు. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ సినిమా ఎంత టిపికల్ తెలుగు సినిమా అంటే ఒక కొడుకు ఫారిన్ వెళ్ళిపోవడము, ఇంకా మళ్ళీ క్రక్స్ ఆఫ్ ద మూవీ వచ్చి ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూ మీద రావడం. అసలు ఎంత తెలుగు ఇష్యూ ఇది అసలు 2 వైపులు చూస్తే అనిపించింది నాకు. ఇంకా అఫ్ కోర్స్ నేను 8.5 ఎందుకు చెప్పాను, 10 ఎందుకు చెప్పలేదు అంటే ఈ సినిమాకి ఉన్న పెద్ద స్ట్రాంగ్ పాయింట్ కామెడీ. సో ప్రేక్షకులు థియేటర్ బయటికి వస్తున్నప్పుడు నవ్వుతూ బయటికి వస్తే ఆ సినిమా ఇంకా మైండ్ లో గుర్తుంటుంది. సో ఆ పేసింగ్ ఎండ్ లో కూడా ఏదైనా కామెడీగా ఎండ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే కామెడీ అంతా అయిపోయి ఎండింగ్ లో ఆ ఇమోషన్ లేకపోతే హార్ట్ ఫెల్ట్ సిచ్యువేషన్స్ ని తీసుకొచ్చి అలా ఎండ్ చేశారు. బానే ఉంది కానీ ఎక్కడ సాగదీలేదు. 2 గంటల సినిమా నీట్ గా టైట్ గా ఉంది. కానీ ఈ ప్రేక్షకులు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలంటే వాళ్ళు థియేటర్ బయటకు వస్తూ ఇట్లా నవ్వుతూ బయటకు వస్తే ఇంకా. నేనైతే నవ్వుతూనే బయటకు వచ్చిన. నేను ఫస్ట్ టైం ఈ మూవీ థియేటర్ లో చూసిన. బై ద వే. ఓకే ఓకే. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. చెప్పు. అయిపోయిందా ఇది? అంతేనా? అదే అందుకనే 8.5 దాకా పోయింది, అది 10 దాకా పోలేదు అంటున్నా. కానీ థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ లో 8.5 రావడం అనేది అసలు ఆస్కార్ దాటిపోయినట్టు. ఆస్కార్ జుజుబి. అదే నేను ఈ మూవీ చాలా ఇంప్రాంప్టుగా చూసిన. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వెళ్తుండే మూవీకి. అరే ఏం చేస్తున్నావు రా అంటే, ఏం చేయట్లే ఇంట్లోనే ఉన్నా అంటే, సరే మూవీకి వెళ్తున్నాం. ఏ మూవీ రా? ఆనందో బ్రహ్మకి వెళ్తున్నా. ఎక్కడ అంటే సంధ్య థియేటర్ లో. అరే ఏ మూవీ రా అది? ఆనందో ఒక స్టార్ లేడు, ఎవరు లేరు, హీరో లేడు, చూద్దాం రా బాగుందంట, పోయి చూద్దాం అన్నారు. హీరోయిన్ ఎవరు అంటే తాప్సీ పను తెలుగు సినిమా ఎందుకు అది ఇది అని అనుకున్నాను నేను. లిటరలీ ఈ మెంటాలిటీతో వెళ్ళినాను థియేటర్ లోపలికి. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 నిమిషాల్లోనే అబ్బా ఏం ట్విస్ట్ రా నేనా అనుకున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే ఎట్లా చూపిస్తారు, ఈ దయ్యాలు నిజం మనుషులు, మిగతా వాళ్ళందరూ దయ్యాలు అన్నట్టు చూపిస్తారు. సో అరే ఏంద్రా నాయన ఇది గమ్మత్తుగా, అంటే మంచి స్ట్రాంగ్ ఇచ్చాడు ఓపెనింగ్ అన్నట్టు అనిపించింది. ఇది అయిపోతే మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మా ఫ్రెండ్ వైఫ్, మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నారు. మా ఫ్రెండ్ వైఫ్ పక్కన నేను కూర్చున్నాను. నా పక్కన నాలాగే ఎవడో, అప్పట్లో నాకు పెళ్లి కాలే ఇంకా, ఎవరో ఒక పాపం నా అంచెను ఉన్న కద్దర్ షర్ట్ వేసుకొని, మంచి బట్టతలు ఉన్నది ఆయనకి, తిరుపతి నుంచి వచ్చిండో ఏమో మరి, వచ్చి కూర్చున్నాడు నా పక్కన. ఒక్కడే వచ్చి కూర్చున్నాడు. సినిమా ఒక 30 minutes ఇంటర్వెల్ టైం కల్లా నేను వాడు కలిసి వచ్చినట్టు మీద పడి నవ్వుకుంటూ చూసినాం మేము ఆ మూవీ. ఎంత నవ్వొచ్చిందంటే, అంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, వాళ్ళు ఏ పరిస్థితుల్లో వీళ్ళతో కలవాల్సి వచ్చింది, ఎంత సీమ్లెస్ గా అసలు స్టిచ్ చేశారంటే ఆ స్టోరీలని. అండ్ తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చి ఉండడము, ఆ ఇంట్లో జరిగే కథలన్నీ, అండ్ ఎవ్రీబడీస్ రియాక్షన్, ఆ ముగ్గురి రియాక్షన్, ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి, ఇవన్నీ చూసేసరికి అసలు నాకైతే, నేను వాడైతే మేము చిన్నప్పటి దోస్తులు అన్నట్టు, నేను వీళ్ళతో కాదు వాడితో వచ్చిన అన్నట్టు మీద వాడి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటా నవ్వినాం మేమైతే. అది థియేటర్ లో అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది
కూడా పాత మల్టీప్లెక్స్లలో కాదు ఇవి. అదే సంధ్యా థియేటర్ మంచి ప్రాపర్ వడ్డర్ బస్తీ థియేటర్, సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. అబ్బాబా పిచ్చి పిచ్చి నమ్మదా వచ్చింది అదైతే. అవును. సో నాకు అదొక ఆ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా నేను నువ్వు మిస్ అయిన 1.5 నాకు వచ్చే ప్లస్ 1.5 డెఫినెట్ గా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా డెఫినెట్ గా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక్కళ్ళమే రూమ్ లో కూర్చొని నవ్వడం వేరే, వేరే థియేటర్ లో మొత్తం క్రౌడ్ ఫుల్ హౌస్ ఉండే, అది కూడా ముక్కు మొహం తెలియనోడు పాట కూర్చొని నవ్వడం అనేది. అండ్ మొత్తం థియేటర్ ఎంత ఒక 700 మంది ఉంటారేమో, అందరు కలిసి నవ్వడము అది వేరే లెవెల్. సో లిటరలీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఆ మూవీ ఇంకా ఎన్హాన్స్ అయింది నాకు. అబ్బా అసలు అదే నువ్వు అన్నట్టు నీకు 8.5 అనిపించింది ఇంట్లో ఒక్కడే చూస్తానంటే, థియేటర్లో అయితే 100% 10 అనిపిస్తుంది. నేను అనేవాడిని, నేను కూడా 10 అని. సో అందుకనే నేను ఆ బ్యాక్గ్రౌండ్ వేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే అది చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నాం. సో అదొకటి హైలైట్ చేద్దాం అనుకున్నా, థియేటర్ లో ఎందుకు ఇంపార్టెంట్ మనం మూవీలు చూడడం అనేది. అండ్ సెకండ్లీ ఆ మొత్తం మూవీ ఫ్లో ఏదైతే ఉండిందో అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం కదా, అది కూడా ఎట్లా జరిగిందో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. నువ్వు ఆ ట్విస్ట్ గురించి మాట్లాడు కదా స్టార్టింగ్ లో. ఆ ట్విస్ట్ ఒక హాలీవుడ్ సినిమా వచ్చిండే చాలా ఏళ్ల ముందు, నికోల్ కిడ్మన్ తో ది అదర్స్ అని. సినిమా అంతా ఎండ్ లో పంచ్ ఇచ్చేది ఆ ట్విస్ట్. వీళ్ళు బతుకున్న వాళ్ళు కాదు, వీళ్ళు యాక్చువల్ గా దయ్యాలు అని. ఆ ట్విస్ట్ ని వీళ్ళు స్టార్టింగ్ 5-10 minutes లో చూపించేసారు. మామూలుగా సాధారణమైన తెలుగు సినిమాల్లో ఈ ట్విస్ట్ చేతిలో ఉంది అంటే ఎండ్ దాకా సాగదీసేవాళ్ళు, నిచ్చోడ్నా అంటారు, పిండి పిసికి దాన్ని వాడేవాళ్ళు. కానీ ఈ సినిమా ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఇది ఫస్ట్ 5-10 minutes లో ఈ ట్విస్ట్ వచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్. అండ్ డైరెక్టర్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి స్క్రిప్ట్ పైన, అంత డేరింగ్ గా అరే నేను నా ఫస్ట్ ఖతర్నాక్ పత్తానే ఫస్ట్ 10 minutes లో వాడేస్తానంటే. అండ్ అది తెలిసింది కూడా నువ్వు మూవీ చూస్తూ ఉంటే, ఎందుకంటే మనకు తెలియదు కదా మూవీ ఎక్కడికి వెళ్తుంది ఏంటి. సో నాకైతే ప్రతి ఆ క్యారెక్టర్లతో పాటు నేను కూడా యాంగ్జైటీ పెరుగుకుంటూ వచ్చింది. క్యారెక్టర్లు కాదు, ఉట్టి ఆ శ్రీకాంత్ రెడ్డి క్యారెక్టర్ తో పాటు నాకు కూడా రోజు రోజుకి యాంగ్జైటీ పెరుగుతుంది. లాస్ట్ డే వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు చూడు, 3వ రాత్రి, అరే ఇవాళ లాస్ట్ నైట్ నువ్వు తాగరా బాబు అంటే వాడు తాగడం ఆపేస్తాడు అప్పుడే. వీడేమో బ్యాటరీ అయిపోతుంది, వెన్నెల కిషోర్కి ఏమో అదేంటి వాడు మర్చిపోతాడు ఏదో ఉంటది చెవులో తీసి. సో ఇవన్నీ చెప్తున్నా. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ని ట్రీట్ చేయడం ఒక ఆర్ట్ అంటారు. అక్కర్ లేకుండా పాటలు పెట్టి ఒక ఐటమ్ సాంగ్ పెట్టడము, లేదంటే ఏదో ఒకటి అక్కడ ఒకటి క్రియేట్ చేయడం, ఇవన్నీ ఏ చెత్త లేకుండా నీట్ గా తీసేశారు మూవీని. అవును, ఈ సినిమా 2 గంటలైనా నాకు 2 గంటలు అనిపించలేదు, అసలు అనిపించలేదు. అసలు చాలా టైట్ గా ఉంది. ఇంకోటి మనం దీని గురించి ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము, కానీ ఒక సినిమాలో సత్తా ఉన్న కమీడియన్ని ఇట్లా వదిలేసామంటే అసలు ఏ లెవెల్ కి తీసుకెళ్తారు అనేది ఈ సినిమాలో కూడా చూడడానికి వస్తుంది మనకి. ఎక్కడ అసలు నువ్వు అన్నట్టే అసలు ఒక్కొక్కరు ఫ్లాష్ బ్యాక్ ఎంత ఫన్నీగా ఉంది. కానీ అందరికంటే నేను శ్రీకాంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తో చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎస్పెషల్లీ కామెడీ, అఫ్ కోర్స్ కామెడీ చింపేస్తాడు, అది వేరే విషయం. కానీ ఈ సినిమాలో మధ్యలో ఒక సీరియస్ మోనోలాగ్ ఇస్తాడు శ్రీకాంత్ రెడ్డి. జై మహేష్మతి అని వీళ్ళందరినీ ఇట్లా బిల్డప్ చేస్తాడు. మీరు భయపడకూడదు, మనం దేని వల్ల భయపడుతున్నాము. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే అసలు ఆ సీరియస్ మోనోలాగ్ లో అసలు నిజంగా చాలా ఇంప్రెసివ్. అంటే అంటారు కదా ఒక కామిక్ యాక్టర్ కి సీరియస్ రోల్ చేయడం ఈజీ గానీ ఒక సీరియస్ యాక్టర్ కి కామిక్ రోల్ చేయడం కష్టం అంటే చాలా కష్టం. ఈ మూవీ చూస్తే ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది, అదే అర్థం. ఎందుకంటే అందరి విషయాల్లో ఇప్పుడు అదే అంటున్నా కదా, ఒక హారర్ మూవీలో కామెడీ పెట్టడం చాలా కష్టం. చాలా అదంతా అంటే 2 extremes ఇవి. నువ్వు ట్రాజెడీలో కామెడీ పెట్టి నడిచిపోతుంది, రొమాన్స్ లో కామెడీ పెట్టి రొమాన్స్ లో కామెడీనే పెడతారు అనుకో. కానీ ఒక హారర్ నీకు ఒక జానర్ స్పెక్ట్రమ్ ఉంటే కట్టకి అటు ఎండ్ హారర్ అంటే ఇటు ఎండ్ కామెడీ. సో ఈ రెండింటిని నువ్వు కలపాలంటే చాలా కష్టమైనది. అసలు అది ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికే కష్టం. అది కాక యాక్టర్లకు కూడా ఒక కామిక్ యాక్టర్ నిజంగా భయపడాలంటే నవ్విపియకుండా అది చాలా స్కిల్ కావాల్సి వస్తుంది. అండ్ నలుగురు మంచిగా చేశారు అందరూ. శకలక శంకర్, తాపుత్ రమేష్, అరే నువ్వు వదలకరా బాబు గుణపం పెట్టుకొని కూర్చుంటాడు వెన్నెల కిషోర్. అవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే. అండ్ శ్రీకాంత్ రెడ్డికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. వాడి ఇష్యూ ఏంటి, వాడు టెన్షన్ లోకి వెళ్తే వాడు పోతాడు. సో వాడు ఏంటి టెన్షన్ వచ్చినప్పుడు నవ్వాలి. సో ఇదంతా జరుగుతూ ఉంటే అండ్ దీస్ ఆర్ జెన్యున్ ఇష్యూస్ వీళ్ళది, ఏదో పెద్ద కామెడీకి ఎఫెక్ట్ అనే కోసం కూడా కాదు. ఆ మిక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా తీసుకొచ్చారంటే ఒక్కొక్క క్యారెక్టర్ జెన్యున్ ఇష్యూ ఈ దయాల దగ్గర స్ట్రాంగ్ పాయింట్ అయిపోతుంది.
ఒకడికి వినపడదు, ఒకడికి కనబడదు, ఒకటి వినబడినోడికే కనబడదు, ఒకడేమో యాక్టింగ్ చేస్తాడు రాత్రి అయ్యేసరికి వాడు మునిగిపోతాడు. టీవీ చూస్తే వాడికి అంతే, వాడు యాక్టర్ అయిపోయినా. ఇంకోటి 9 అవ్వగానే బాటిల్ 9 అవ్వగానే బాటిల్ అబ్బా తమ్ముడు అని మస్తు చేస్తాడు వాడు. నిజంగా అసలు ఆ క్యారెక్టర్ రాయడం గానీ పూర్తిగా సినిమాని ఒక దగ్గర తీసుకురావడం చాలా బాగా చేశారు నిజంగా. అండ్ అదే కాదు, దయ్యాలు ఎంత మంచిగా యాక్టింగ్ చేశారు. ఆ దయ్యాలలో లేయర్లు ఉన్నాయి. ఒకటి దయ్యంలాగా యాక్టింగ్ చేయడము, ఇంకోటి వాళ్ళు ఎప్పుడైతే నిజం బతుకుండేనో వాళ్ళ నెరవేరని కోరికనా ఏమంటారు, అవును అవును, అదొక ఇన్కంప్లీట్ ఏదో అంటారు కదా, అది ఆ యాంగిల్ చూపించడం కూడా బాగా చూపించారు. అండ్ దయ్యాలతో సింపథైజ్ చేయించారు ఆడియన్స్. అసలు దయ్యాలు పాపం వాళ్ళు కరెక్ట్, అదే దయ్యాలే కరెక్ట్ అన్నట్టు. అది లాస్ట్ లో శ్రీకాంత్ రెడ్డి అంటారు కదా, మనం ఏదో మనకి బాధలు ఉన్నాయి అనుకున్నాం కానీ వీళ్ళ పోల్చుకుంటే మనది, అదే వీళ్ళ కథ వింటుంటే అసలు ఇంకోలాగా ఉంది అని మనం నిజంగా రిలేట్ అవుతాం. అవును, అంటే రిలేట్ అవ్వలేము కానీ ఓహో అంటే అదే అర్థం చేసుకోగలుగుతాం చెప్పిన దాంట్లో నిజం ఉంది అని. కానీ బ్రిలియంట్ మూవీ, అసలు స్టోరీ ఎంత ఫ్రెష్ గా ఉంది, ఎంత డేరింగ్ అసలు. చాలా అదే అంటున్నా, చాలా. నేను ఎప్పుడైనా చెప్తున్నా కదా బోగస్, నేను నిన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తా, నువ్వు వింతకుంటావు కాబట్టి. అట్లనే ఏ మూవీ, ఏ డైరెక్టర్ అయినా, ఏ కథ అయినా కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎంకరేజ్ దెమ్. అంటే తప్పులు జరిగితే తప్పులు ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ట్రై చేసావు, తప్పైంది, మంచిగా అయిందంటే మంచిగా అయింది, నువ్వు ట్రై చేసావు మంచిగా అయింది. కానీ ఐ థింక్ ఒక ఆడియన్స్ గా కదా మనం ఏమంటారు ఆ పర్టికులర్ అటెంప్ట్ ని ఎంకరేజ్ చేయాలి. మనం ఎప్పుడు అదే హీరో కావాలి, హీరోయిన్ కావాలి, వీళ్ళిద్దరు లవ్ ఆడుకోవాలి, ఒక విలన్ వచ్చి వీళ్ళని విడదీయాలి, అదే కావాలనుకున్నాం అనుకో, ఏముంటది? అర్థమవుతుందా? గంగిరెద్దులో తలకాయ ఒప్పుతున్నావు. నేను చాలా హై లెవెల్ మాట్లాడుతున్నా ఇక్కడ, గట్టిగా ఒప్పుకో. అవును బ్రో, అది అట్లా నాకు కన్విక్షన్ కావాలి. అబ్బా, ఇందులో చూడు, హీరో ఎవరు లేరు, అవును, హీరోయిన్ ఎవరు లేరు. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. వెర్ ఇస్ నో రొమాన్స్. ఐటమ్ సాంగ్, వెర్ ఇస్ ఐటమ్ సాంగ్? నో రైట్. విలన్ లేకుండా ఎట్లా మరి చెప్తున్నావు? ఒకడు ఉంటాడు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంతా నా పైన దోస్తావు. సో ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. హీరో లేడు, హీరోయిన్ లేదు, నీకు ఒక ప్యారలల్ ట్రాక్ లేదు. అవును, ఎక్కడ ప్యారలల్ ట్రాక్ లేదు, ఉన్నదంతా ఇంట్లోనే ఉన్నది. ఆ మొత్తం ప్యారలల్ ట్రాక్ ఏంటంటే వీళ్ళ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, బార్ లో కూర్చొని స్కీమ్లు చేస్తుంటారు, అది ఓకే ప్యారలల్ ట్రాక్. కానీ వీళ్ళదే కాదు, అంటే అదే చెప్తున్నా, ఇట్స్ ఎ వెరీ డేరింగ్ అటెంప్ట్ నువ్వు అన్నట్టు. అది కూడా 2017 లో వచ్చింది. నువ్వు 2017 క్యాలెండర్ తీసి ఆ ఇయర్ లో ఏ మూవీలు వచ్చినా చూడు. అండ్ ఆ మూవీలో ఏమంటారు పోటీగా వెళ్ళింది మూవీ. కానీ ఇప్పటికి నా అది ఒకటే ఏం క్వశ్చన్ అంటే, ఇది ఎందుకు బయట ప్రమోట్ చేయలేదు అని పెద్ద నాది మిస్టరీ అయిపోయింది. బయట అంటే అదే చెప్తున్నా, యూట్యూబ్ లో లేవు క్లిప్పులు. ఇంత మంచి మూవీ ఎన్ని రావాలి బయట నీ క్లిప్స్? నీకు మీమ్స్ రావాలి. అండ్ మీమ్ మెటీరియల్ ఎన్ని ఉన్నాయి, చాలా రెండా కుప్పలు. సో అవన్నీ రాకపోయేసరికి నాకు కొంచెం చాలా డిసప్పాయింట్ అయినా. అరే ఇది తప్పు, ఇట్లా ట్రీట్ చేయదు. మనమైనా ప్రేక్షకులుగా దీన్ని ప్రమోట్ చేయాలి, ఎందుకంటే ఇట్ డిజర్వ్స్. వీడు ఇప్పుడు ఈ డైరెక్టర్ ఇలాంటిది వేరే కాన్సెప్ట్ ఉండొచ్చు, మంచి కాన్సెప్ట్, అది తీయాలనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనమే. థైగ్యాప్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రొడ్యూసర్ కాదు, మనం అంటే వీ హ్యావ్ టు డిమాండ్, తీరా బాబు ఇంకోటి ఇలాంటి మేము చూస్తాం, నువ్వనికి భయపడక, మేము ఇద్దరం వచ్చేలా చూస్తాం మొత్తం థియేటర్లో ఒక్కళ్ళమే కూర్చొని అట్లా. కానీ శ్రీకాంత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నాకు అన్నిటికంటే ఫన్నీ అనిపించింది. వాళ్ళ అత్తయ్యని కలుస్తాడు, అత్తయ్యని కలిసి స్టార్టింగ్ లోనే ఇట్లా కాళ్ళు మొక్కుతున్నట్టు, అరే పర్వాలేదు బాబు అంటే, లేదు పేపర్ పడింది అంటాడు. అది కూడా నేను శపథం తీసుకుంటాను. అది పాత జంజాల మూవీ కామెడీ, శ్రీలక్ష్మి సీన్ అది. అవునా? శ్రీలక్ష్మినా ఎవరో, నేను శపథం చేస్తానండి అయితే ఏముంటది తెలుసా, ఈమెకి పాటలు పాడడం రాదు. అయితే ఆయన శృతి వీరభద్రరావు ఉంటాడు కదా, శృతి వీరభద్రరావు పెద్ద మ్యూజిక్ ఫానటిక్ ఉంటాడు అన్నమాట. అయితే అమ్మాయికి పాట పాడడం వస్తేనే పెళ్లి చేసుకుంటా అంటే, ఈమె టేప్ రికార్డర్ లో పెడుతుంది పక్క రూమ్ కి పోయి. వీడు ఫుల్ ఇంప్రెస్ అయిపోయి పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు ఒక పాట పాడంటే బర్రలాగా పాడతాడు. అయితే ఇక ఆ ఊకుకే అంటది, మీకు నేను పాటలు నేర్చుకునే వరకు నేను ఏంటి వంట గింట అన్ని పనులు వదిలేసుకుని ఉట్టి పాటలే నేర్చుకుంటా, ఇదే నా శపథం అంటుంటారు. చూస్తే కదా, తన ఏం యాక్టర్ అసలు.
కానీ శ్రీకాంత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ట్విస్టులు ఉండడము, ఆ అమ్మ క్యారెక్టర్ కూడా అసలు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఏమి కౌంటర్లు ఇచ్చిందంటే అసలు ఆ చెల్లెలకి పెళ్లి చేయాలి అనగానే మళ్ళీ వీడికి జాబ్ రావాలి అని మళ్ళీ నన్ను వదిలేస్తాను బాబా. ఆ లాస్ట్ కి మళ్ళీ పాలోడుతో లేచిపోవడం అనేది ఆ లెటర్ లో రాసినప్పుడు ఆ లెటర్ చదువుతుంటే ఆమె తల ఇట్లా చేతుల్లో వస్తుంది. ఎంత బాగా తీశారు. మళ్ళీ ఆ సీన్ అంతా ఆ బ్లాక్ అండ్ వైట్ లో తీసి ఆ గ్రేన్ యాడ్ చేసి అసలు భలే నాయిస్ యాడ్ చేసి అది ఫిల్మ్ థియేటర్ రోల్ చేసినట్టు రీల్ ది. అదే కాకుండా నాకు శకలక శంకర్ కూడా చాలా నచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ వాడు ఆ ఫిలిం ప్రమోషన్ కి వెళ్తూ ఉంటాడు కదా, వెళ్ళినప్పుడు వారేవా అని ఇట్లా వారేవా ఏం ఫేస్ ఒక మెలో డౌన్ వర్జన్ వస్తుంది. నాకు ఎన్ని రోజులు వెతికిన సార్ రింగ్ టోన్ కోసం, బాగుండే ట్రాక్, చాలా నచ్చింది నాకు అది. అండ్ నాకు నిజంగా దొరుకుతలేదు అది ఎవరైనా రిలీజ్ చేస్తానా బాగుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీలో పాటలు కూడా లేవు కదా, సో నీకు ఆ సౌండ్ ట్రాక్, బీజ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి ఏవి దొరకట్లేదు. నాకు ఆ దీంట్లో నచ్చింది ఏంటంటే ఈ శకలక శంకర్ వెళ్ళి స్టైల్ గా కూర్చుంటాడు స్టేజ్ పైన, సుధీర్ బాబు పక్కన కూర్చుంటాడు స్టైల్ గా. అట్లా అంటే ఆ మొత్తం వాడు అర్నెస్టీ, వాడు ఎంత సిన్సియర్ గా ఇక నేను స్టార్ అయిపోయాను అది ఇది అని చెప్పి. అండ్ తనికెలబర్ని క్యామియో మాణిక్యం అసలు నాస్టాల్జియా, అట్లా జ్ఞాపకాలన్నీ ఇట్లా తన్నుకుండా వచ్చాయి. అసలు కుక్కారు అందులో ఆ 10 నిమిషాల్లో. నిజంగా నాకు అసలు ఆ క్యారెక్టర్ తనకలబర్ని వస్తే ఓకే తనకలబర్ని వచ్చాడు అనుకున్నా, కానీ గమనించలేదు డ్రెస్, కలర్ స్కీమ్ అంతా అదే ఉంది, అంతా మొత్తం మనీ దింపారు. మాణిక్యం అనగానే నాకు ఆ ట్రాక్ రాగానే వారేవా ఏం ఫేస్ అనేది ఏం గుర్తుకొచ్చింది నిజంగా. ఆ సినిమా క్లాసిక్ సినిమా కానీ ఎందుకు తీయట్లేదు బోగస్? నాకు నిజమైన ప్రశ్న, ఇలాంటి మూవీలు ఎందుకు తీయట్లేదు? నాకైతే మర్చిపోయే ముందు ఒక ఆవేదన ప్రేక్షకులతో, ఆ వారేవా ఏం ఫేస్ రీమిక్స్ ట్రాక్ మీకు ఎక్కడైనా దొరికితే మాకు పంపండి ప్లీజ్ పంపండి, ఈమెయిల్ చేసి. మేము కాల్స్తే ఏమిద్దాం మీకు, మీ పేరు తీసుకుంటాం. షౌట్ అవుట్ ఏమంటారు తెలుగులో? మీ పేరు అరుస్తాం మీ పేరు తైగా పాడ్కాస్ట్, తెలుగు పాడ్కాస్ట్ లో మీ పేరు అరుస్తాం. ఇంకోటి కూడా చెప్పాలి బోగస్, మనము తెలుగు తైగా పాడ్కాస్ట్ అంటే కింద మీద వాడి నవ్వుతారు మనది వినుకుంటా. అంటే మన పైన కాదు, మన పైన కాదు, మన జోకుల పైన. కానీ ఇంత పర్ఫెక్ట్ గా ఒక మూవీ తీస్తే నాకు ఒక గుణపాఠం వచ్చింది. పర్ఫెక్షన్ పైన మనం జోకులు వేయలేం, చాలా కష్టం. పొగడాలి అంతే, పొగడడానికి టైం సరిపోదు. అదే పొగడతలు తప్పితే ఇంకా వేరే వస్తలేవు. అదే నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు ఎన్ని జోకులు వేయాలన్నా కానీ నేను ఏ జోక్ వేసినా ఈ మూవీలో దీనికంటే బెటర్ జోక్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు నువ్వు ఆ శకలక శంకర్ ట్రాక్ తీసుకో, ఏ హీరోని ఇమిటేట్ చేసాను, ఎంత బాగా ఇమిటేట్ చేశాడు, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఆ హీరో లాగా డాన్స్ చేసినప్పుడు ఆ హీరో లాగానే డాన్స్ చేస్తున్నాడు. ఆ రామ్దేవ్ బాబా చేసిన అదైతే వేరే లెవెల్. అది ఇంకా అందులో ట్వర్క్ చేశాడు. ఇంకా నీకు చెప్పినా కదా గల్లీ రౌడీలో ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఉంటుంది చూడు, మంచిగా చేస్తుంది అని చెప్పిన ఆమె దయ్యంలాగా వస్తుంది, వాడు డాన్స్ చేస్తాడు దయ్యంతో, ఎంత బాగుంటది ఆ సీక్వెన్స్. చిక్ అసలు అదొకటి. ఇంకా నాకు ఫేవరెట్ డైలాగ్ అదే, నేను భయపెడతాను మీరు భయపడతారు చూసుకో, పవన్ కళ్యాణ్ లాగా చేస్తాడు. శకలక శంకర్ అయితే అసలు ఇంపర్సనేషన్స్ 10/10. A1 ఇంపర్సనేషన్స్ అసలు కనిపిస్తుంది సినిమాలో. అంటే ఇప్పటి వరకు కూడా ఇంపర్సనేట్ చేసే కమెడియన్లు లేరు మన మెయిన్ స్ట్రీమ్ తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు బ్రహ్మానంద్, అందరు గ్రేట్ కమెడియన్స్ ని తీసుకో, వేణుమాధవ్ గానీ, అలీ గానీ, వీళ్ళు క్యారెక్టర్స్ చేస్తారు కానీ ఇంపర్సనేషన్ అంటే వేరే యాక్టర్ల నకల్ని ఏమంటారు, కాపీ కొట్టుకుంటూ, అదే మిమిక్ చేసుకుంటూ ఒక కామెడీ చేయడం చాలా తక్కువ చూసింది నేను. అండ్ నాకు గుర్తులైతే శకలక శంకర్ తప్పితే ఇంకెవ్వరు చేయలేదు. అంటే ఈ క్యారెక్టర్ తప్పితే వేరే క్యారెక్టర్ ఎవరు ఇంత రేంజ్ లో ఒకటే మూవీలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ద మూవీ ఏదో ఒక సీన్ కి వేసి వెళ్ళిపోయాడు అన్నట్టు కాదు, ఒక మొత్తం మూవీలో. ఇంకో అతను కూడా ఉంటాడు కదా, ఇప్పుడు మన తాగుపోతు రమేష్ ఇంట్రొడక్షన్ సీన్ బార్ లో ఫస్ట్ టైం బాటిల్ ఎత్తే ముందు ఎదురుగా కూర్చుంటాడు చూడు, శివాజీ. మిమిక్రీ చేస్తాడు కానీ అదే ఇంపర్సనేషన్ వేరే కదా, మిమిక్రీ వేరే. నువ్వు అన్నట్టు శకలక శంకర్ది బాడీ లాంగ్వేజ్ మారిపోవాలి, ఎక్స్ప్రెషన్, మన మొహం మారిపోతుంది, అది వేరే లెవెల్. అది అంత అంటే ఆబ్వియస్లీ ఏమంటారు, మనిషి మారిపోడు కానీ నీకు ఆ ఎసెన్స్ తెలిసిపోతుంది ఈ యాక్టర్ అది అని. అది చాలా తక్కువ కమెడియన్స్ చేస్తారు. అండ్ ఈ కమెడియన్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు. తాగుపోతు రమేష్ ఒక సింగిల్ ట్రాక్ తో హ్యూమర్ ఎట్లా తీయాలన్నది బ్యూటిఫుల్ గా చేశాడు. ఆ ఒక్క తాగుపోతు దీంతో ఆ ఎస్పెషల్ నాకు ఫేవరెట్
ఫేవరెట్ సీన్ ఏది తెలుసా తాగుపోతు రమేష్ది? ఏది? వాడు పడుకుంటాడు ఆ బెడ్రూమ్ పోయి, ఆ, ఆ బెడ్ కింద ఆ పాప చిన్న దయ్యం వచ్చి వాడిని భయపెట్టిస్తుంటే దాన్ని పట్టుకొని చదువుకునేది లేదు ఆ పాప. ఏది రాత్రి కూర్చొని బెడ్రూమ్ లో కింద అది అనుకుంటే తీసుకెళ్లి వదులుతాడు చూడు. ఆ. ఎంత నవ్వొచ్చిందంటే నాకు అది. నాకు ఇంకోటి కూడా ఏం ఫన్నీ అనిపించింది అంటే తావుపోతు రమేష్ వాడి పెళ్ళాం డైనామిక్ ఫుల్ ఎమోషనల్ ఏడుపు డైలాగ్ వెళ్ళిపోతాయి చూడు. అవును అవును. అసలు శ్రీకాంత్ రెడ్డి తట్టుకోలేకపోతుంటాడు అసలు. అబ్బా నాకు తెలుసు నీ బాధలు నాకు తెలుసు. అది ఇంకా బాత్రూమ్ లో కూడా ఆ దయ్యం వాడు వచ్చి ఆ సర్వెంట్ ఉంటాడు కదా, ఆ, సర్వెంట్ వచ్చి భయపెట్టిస్తే వీడు ఇట్లా మొత్తం చూసి, "ఆ, మాకు కూడా వచ్చు" అని చెప్పి వెళ్ళిపోతాడు చూడు. ఆ, ఒక్కొక్కరిది అసలు వెన్నెల కిషోర్ది కూడా ఆ ఫ్లూట్ వాయించడము ఒకలాంటి డెలికేట్ సటిల్ కామెడీ, చాలా సెటిల్ కామెడీ. ఆ క్యారెక్టర్ కూడా చాలా డెలికేట్ టైప్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు ఎంత బాగా చేశాడు నిజంగా. ఇవన్నీ అదే అంటాం కదా. ఇలాంటి మూవీస్ చూసిన తర్వాత వేరే డైరెక్టర్స్ కి వద్దా లేకపోతే అంటే నాకు ఆ స్కూల్ ఆఫ్ థాటే అర్థం కాదు. వీళ్ళని వదిలితే ఎంత బ్యూటిఫుల్ గా పండిస్తారు సీన్ అర్థమైపోతుంది. అంటే నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఒక థాట్ ఏంటంటే వాళ్ళకి వద్దా లేకపోతే కొంప తీసి వీళ్ళు హీరోని అవుట్ షైన్ చేస్తారని ఒక ఇన్సెక్యూరిటీ ఉందా? దీనికి ఒక్కటే ఉన్నదే మార్గం. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డిది ఆ మోనోలాగ్ సీన్ చూస్తే ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఆ మోనోలాగ్ లో. అది చూడగానే ఎందుకు ఇంత మంచి యాక్టర్ ఉన్నప్పుడు ఎందుకు వేరే ఇట్లాంటి ఛాన్స్ రాలేదు అంటే కొంప తీసి ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మన పౌడర్ స్టార్, సోప్ స్టార్ ఇట్లాంటి స్టార్లు అందరూ మించిపోయి వీళ్ళు అవును అయి ఉండొచ్చు, ఎక్కేస్తారు. ఆ ఇన్సెక్యూరిటీ కానీ చాలా అది తప్పదు, చాలా తప్పది. మనం తాయిగా భాషలో అన్నట్టు దట్స్ అన్యాయం. అది న్యాయంగా ఉండాలి. దీనికి ఒక్కటే మార్గం అయి బోగస్. నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకో నాకు తెలియదు కానీ ఇక నువ్వునే హీరోలు అవ్వాలి. అది నువ్వు హీరో అయిపో నేను విలన్ అవుతాను ఏదో ఒకటే. మనం అవుతేనే ఇలాంటి యాక్టర్స్ ఇంకా బాగా షైన్ అవుతారు. ఎందుకంటే మనకు పెద్ద పట్టింపు లేదు. లేదు నువ్వు నాగంటే బాగా చేస్తావు చింపే నువ్వు కాల్స్తే లాస్ట్ లో వచ్చి హీరోయిన్ ని తీసుకెళ్తా మొత్తం మూవీ నువ్వు పోయి చేసుకో. కానీ కష్టమే. అంటే నేను చాలా టాలెంటెడ్ అండ్ ఒక ఆడియన్స్ గా నాకు ఏమనిపించింది అంటే దేవర్, నాకు ఇంగ్లీష్ లోనే వస్తుంది ఆ సెంటెన్స్, మన కోసం చేస్తున్నారు అనిపించింది. అవునవును. అండ్ దేవర్ ఎంజాయింగ్ ఇట్. అదే కదా మనం బ్రోచేవార్లో కూడా నేను చెప్పాను కదా, మనం హోటల్కి వెళ్తే నీ కోసం అని ఇట్లా కష్టపడి తయారు చేసి ఈ ఐటమ్ ఆ ఐటమ్ సేమ్ అదే ట్రీట్మెంట్ కూడా. అవును అబ్సల్యూట్లీ. అండ్ అన్ని రకాలుగా అన్ని ఎమోషన్స్ ని ట్యాప్ చేశారు. భయపెట్టాల్సిన టైంలో భయపెట్టించారు, బాధపడాల్సిన వాళ్ళ ఎస్పెషలీ వాళ్ళు తాగుపోతు రమేష్ పెళ్ళం వదిలేసి వెళ్ళిపోతా ఉంటుంది. అవును. వీడిగా మొత్తం కూలిపోతాడు, పిల్లల పైన ఒట్టేయించుకుంటది కదా తాగానని చెప్పు అది. సో ఆ సీన్ ఒకటి, ఆ నవ్వేటప్పుడు నవ్వే సీను. ఇంకోటి ఆ ఎండింగ్ లో కూడా ఆ ఇంటిని ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా కన్వర్ట్ వీళ్ళ టాలెంట్లన్నీ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, అది కూడా ఎంత మంచి గుడ్ ఎండింగ్. అంటే ఒక ఫీల్ గుడ్ అండ్ న్యాచురల్ ఎండింగ్. ఏదో ఫోర్సబుల్ హ్యాపీ ఎండింగ్ అని కాకుండా ఒక న్యాచురల్ ట్రాన్సిషన్, మొత్తం ఆర్గానిక్ గా న్యాచురల్ గా ప్రోగ్రెస్. అవును. సో ఇలాంటి మూవీస్ ని మనం వీళ్ళ నుంచి నేర్చుకోవాలి కానీ వీటిని తిట్టద్దు. ఏముంది తిట్టడానికి? అదే చెప్తున్నా, ఏదో డైలాగ్ వచ్చిందని చెప్తున్నాను. అన్నిటికీ అట్లా కౌంటర్ లేకు, ముందరే నాకు జోక్ లేని కష్టం అవుతుంది ఇక్కడ. సో బ్రో రేటింగ్ అయితే మనం చెప్పేసుకున్నాం. రేటింగ్ నేను 10/10. నువ్వు 8.5 అంటున్నావు. ఏదైనా నీకు నేను 9కి వెళ్తా బ్రో. నేను 10లోనే ఉంటా. నువ్వు ఉండు. ఈ సినిమా టైటిల్ కూడా 10/10. ఆనందో బ్రహ్మ, ఇంత బ్యూటిఫుల్ టైటిల్ అది. చాలా మంచి టైటిల్. అవును. నాగార్జున గారు మన పాడ్కాస్ట్కి వచ్చి ఇంట్రడ్యూస్ కూడా చేశారు. అరే మీరు నా పాట చేస్తున్నారా, సరే నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను మీకు 30 seconds అని చెప్పి ఇచ్చి వెళ్ళారు. అవును, మరి అంత క్లౌడ్ ఉంది మనకి ఇండస్ట్రీలో అసలు. అవును, నాగార్జున గారు వచ్చినంటే మనం ప్లీజ్ వి వాంట్ షన్, మనం వద్దు నో అని చెప్పాం. బ్రహ్మాండంగా రండి ప్లీజ్ సార్. సో సరే గుణపాఠాలకు వద్దాం. ఈ సినిమాలో బ్రో నువ్వు నేర్చుకున్నది ఏంటి? గుణపాఠం. నీకు సీరియస్ గుణపాఠం కావాలన్నా, కామెడీ గుణపాఠం? నాకు అన్ని కావాలన్నా ఏది ఫస్ట్ కావాలో అది చెప్పు. అరే ఏదో ఒకటి. ఓకే, నేను ఒకటి నేర్చుకున్నా ఫోకస్. మనకి చెడు అన్నవన్నీ మనకు చెడు కాదు, మనకు మంచిగా అన్నవన్నీ మనకు మంచిది కాదు. నీకు అర్థమైందా ఇంత డెప్త్ లో చెప్పింది? ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు చూడు, దయ్యాలు మనకు మంచివి కాదు అంటారు, కానీ అట్లా కాదు. దయ్యాలు పాపం వాళ్ళ బాధలు ఏమున్నాయి మనకి. సో ఒక మనిషిని చూడగానే వాళ్ళని మనం జడ్జి చేయొద్దు. మనం వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గురించి ఒక
ఒక అవగాహన తెచ్చుకొని అప్పుడు మనం అవును వీడు దరిద్రుడు అని బిరుదీయాలి. అదే ఈ రాజీవ్ కనికాల క్యారెక్టర్ చూసి ఓహో నువ్వు మలేషియాలో పనిచేస్తున్నావు చాలా మంచోడు, అయ్యో పాపం రండి మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగండి, అట్లా ముడ్డి పని అనాలి అలాంటి వాళ్ళు. సో అది కాకుండా మనకు చెడు అన్నవన్నీ మనకు చెడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా, తాగుబోతు రమేష్ ఈ మూవీలో మంచిగా ఫుల్ వేసుకొని తాగి పడుకుంటాడు, దానివల్ల వాడికి మంచే జరుగుతుంది. ఏ రోజైతే వాడు తాగలేదో ఆ రోజు వాడికి చెడు జరిగింది. అర్థమైందా? అందుకనే మనకు చెడు అన్నవన్నీ వెంటనే ఇట్లా నో అట్లా అన్నది ఎప్పుడు ఫస్ట్ మనం ఎంబ్రేస్ చేయాలి. అంటే దాన్ని మనము కౌగిలించుకోవాలి కాదు, దాన్ని మనం వాడుకోవాలి. దాన్ని అప్నానాన్ని ఏమంటారు ఏదో మనం దాన్ని భావం అర్థం చేసుకోవాలి. అదే. సో మన చెడు అంటే సిగరెట్ తాగండి, మందు తాగండి, అన్నీ చేయండి, కానీ దాంట్లో ఉన్న మంచిని కూడా వెతుక్కోండి. దాంట్లో ఏదో మంచి ఉంటుంది. అది నేను నేర్చుకున్న గుణపాఠం. ఎంత డెప్త్లో చెప్పిన నువ్వు స్టన్ అయినా అవాకైనా అది. మరి ఇప్పుడు రెండో గుణపాఠం నేనేం నేర్చుకున్నా అంటే బ్రో, నా తర్వాత నువ్వు ఆల్టర్నేట్ చెప్దాం. సరే, నేనేం నేర్చుకున్నానంటే అసలు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చూస్తే వెన్నెల కిషోర్ కి వినడం అనే దాని మీద ఎంత కంట్రోల్ ఉంది అసలు. శ్రీకాంత్ రెడ్డి కూడా అంటాడు ఓహో నువ్వు ఇన్కమింగ్ కట్ చేసుకున్నావా అని. ఎంత పవర్ ఉంది దాంట్లో అసలు. ఇలాంటి పవరే పెళ్ళైన వాళ్ళకి అసలు ఆ ఆప్షన్ ఉంటే, పెళ్ళైన మొగుళ్ళకి, అదే పెళ్ళైన వాళ్ళకంటే పిల్లలు కూడా వస్తారు. పెళ్ళైన మొగుళ్ళకి ఇట్లా రాత్రి అవగానే నాకు వినబడదు ఇప్పుడు కనబడదు అంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. అసలు డివోర్స్ అనే మాటే తెలియదు ఎవరికి. వినబడలే, నువ్వు వెళ్ళిపోయావా, నాకు కనబడలే. చాలా చాలా ఇంపార్టెంట్ గుణపాఠం అది. ఇప్పుడు నువ్వు చెప్పు. నేను ఆ రెండో గుణపాఠం, ప్రకాష్ రాజ్ ఫోటో కనుక మీ ఇంట్లో లేదంటే ఇలాంటి అవస్థలన్నీ వచ్చి మీ నెత్తిపైన పడతాయి. ప్రకాష్ రాజ్ ఫోటో పవర్ ఏంటో ఇంకా మనుషులకు తెలియదు, ఈ ప్రజలకి తెలియదు. ప్రకాష్ రాజ్ ఫోటో ఉట్టి గోడకి అందమే కాదు, ఇంటికి అందం, ఆ కాలనీకి అందం. ఆ ఫోటో ఉండాలి, ఒక దండ ఉండాలి, అగరబత్తీలు ఉండాలి, రెండు. మీ ఇల్లు వైజాగ్లో ఉండాలి. ప్రకాష్ రాజ్ ఫోటో వల్ల ఉట్టి ఇంటికి అందమే కాదు కానీ మనలాంటి వాళ్ళకి కండబలం కూడా, గుండె బలం కూడా ఇస్తుంది. సో ప్రకాష్ రాజ్ ఫోటో మీ ఇంట్లో ఉందనుకో, ఎవ్వరు ఏ దయ్యాలు గీయాలు అరే ఇక్కడ రావాలి, అరే ఫోటో దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. సో మీరు ఎంత హ్యాపీగా జాలీగా వాడుకోవచ్చు. సో అదొక గుణపాఠం. నేను అర్జెంటుగా పోయి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఫోటో కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి, ఆర్ నేను వైజాగ్కి వెళ్ళాలి. నేను ఇంకోటి ఏం నేర్చుకున్నానంటే, కమీడియన్లకి ఇంకా ఛాన్సులు ఇవ్వండి. ఊరికే ఇట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు కాకుండా కమీడియన్ ని ఒక క్యారెక్టర్ గా తీసుకోరండి. క్యారెక్టర్ ఒక యాక్టర్, ఒక కథలో పాత్ర ఇవ్వండి, కథ పక్కన పాత్ర కాదు. అది కరెక్ట్ పాయింట్. అసలు కథలో పాత్ర. కమీడియన్స్ కి సీరియస్ లైన్స్ ఇచ్చి చూడండి ఎట్లా చంపేస్తారు. ఆయన ఇంకోటి కూడా చెప్తా, దాంట్లోనే ప్రేక్షకులుగా కమీడియన్స్ ఉట్టి కామెడీ చేయాలని కోరుకోవద్దు. అది కూడా ఒకటి ఉన్నది. టైప్ కాస్ట్ చేయొద్దు, స్టీరియో టైప్ చేయొద్దు వాళ్ళని. అరే వీడు సీరియస్ చేసిండేంది అన. మీరు ఏ క్యారెక్టర్ అయితే ఒక యాక్టర్, ఒక నిర్మాతిస్తున్నాడు, దానిలాగే చూడండి. దాన్ని కలిపి అరే ఆ మూవీలో అట్లా చేసిండు, ఇందులో ఇట్లా చేసిండు, నచ్చలే, ఆ మూవీలో బాగుండే, అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందంని చూడు, పాపం ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఇప్పుడు ఖాందాదా నేను ఆలోచించుకో, ఎక్కడ కామెడీ చేయలేదు యాక్చువల్లీ చూస్తే, కానీ చేశాడు. అల్టిమేట్ కామెడీ చేశాడు. అసలు బెస్ట్ రోల్ అనిపిస్తుంది నిజంగా. సో మనము అలాంటి ఛాన్సులు ఇస్తేనే యాక్టర్లు కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంకొంచెం కరేజ్ వస్తుంది, వాళ్ళకి ధైర్యం వస్తుంది. అరే అవును మనని ఎట్లా ఉన్నా కానీ చూస్తున్నారు, సో మనం కూడా వేరేగా ఇద్దాము అన్నట్టు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మనం యాజ్ అ ప్రేక్షకులుగా అంత డైరెక్టర్ల పైన వాళ్ళపైన వేస్తే మంచిది కాదు. మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు అందరు బోగస్ లాగా తయారవ్వకండి, మనం కూడా రెస్పాన్సిబిలిటీ లాగా స్టీరియో టైప్ చేయకండి. ఎవరిని ఆ స్టీరియో టైప్ చేసింది ఎవరు ఇవ్వాలి అట్లా. సో బ్రో ఇంకోటి నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఇక నేర్చుకుంటూనే ఉంటాయి కదా.
మొత్తానికి మాత్రం ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని మేమైతే తనవి తీరా కోరుకుంటున్నాం. అవును, మాకు కూడా ఇవ్వాలని ఉంటుంది భయ్. 8.5 9.5 మాకంటే ఇట్టి బోగస్కి నేనే అన్ని ఈ బ్లాక్ ఆర్ వైట్ ఇస్తాను నేను. వీడే అరా నరా అనుకుంటూ అన్ని దూరుస్తుంటే 9 ఇస్తున్నాను. ఎంత ఇది కూడా ఫోర్స్ చేసిందా చెప్పినా కదా. ఫోర్స్ ఏం చేయలేదు, నేను ఈ ఎపిసోడ్ ని దీంతో ఎండ్ చేస్తున్నావు బోగస్. నువ్వు ఇది నీ గుణపాఠం, నువ్వు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి తెలుసా? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. అందుకనే నీకు 1000 దెబ్బలు. గుడ్డేం కాదు. నాకు ఒక ఆశ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు తీస్తే వాళ్ళకు బాగా కలెక్షన్ రావాలి. ఆ పైసలతో ప్రొడ్యూసర్లకి కొంచెం ధైర్యం ఎక్కువ అయ్యి ఇలాంటి సినిమాలకి ఛాన్స్ ఇవ్వాలి. తప్పకుండా లో బడ్జెట్ అయినా పర్వాలేదు, మంచి స్టోరీతో తీయండి, మంచి స్క్రీన్ ప్లేతో తీయండి, మంచి యాక్టర్లతో తీయండి. ఛాన్స్ తీసుకోండి ప్లీజ్. సింపుల్ గా ఏంటంటే ఛాన్స్ తీసుకోండి. అండ్ మేమున్నాం, ప్రేక్షకులం, మేము ఎంకరేజ్ చేస్తాం. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తారో ఈ ఎపిసోడ్ కి రెస్పాన్స్ లో చూపించాలి. మీరు అవును, డౌన్లోడ్లతో చూపించాలి, షేర్లతో చూపించాలి, సోషల్ మీడియా ఫాలోలతో చూపించాలి. మేము అందుకనే చెప్తాము మా ఎపిసోడ్లన్నీ హెడ్ ఫోన్ తో వినండి అని చెప్పి. మీరు అనుకుంటున్నారేమో క్లారిటీ కోసం అని. కాదు, మీరు హెడ్ ఫోన్ లో కూడా వింటే మాకు తెలుసు మీరు ఏం చేస్తారు. ఒక చెవుతో విని ఇంకో చెవుతో వదులుతారు. అది అట్లా చేయకుండా హెడ్ ఫోన్స్ తో వింటే మేము చెప్పిందంతా మీకు మీ బుర్రలోనే నిండిపోతుంది. సో అది ఆనందో బ్రహ్మ రివ్యూ థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఇంతటితో బ్రూట్ మనం ప్రతిసారి చెప్పుకునే విషయం ఏంటంటే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేసుకోవచ్చు. సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్.